హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము SQL లో డూప్లికేట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ సేల్స్ అనే టేబుల్ ఉంది. అందులో కొన్ని కాలమ్స్ ఉన్నాయి. అలాగే అందులో కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ 17 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాము. తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ చూడండి ఈ విధంగా. ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ వచ్చేసి రిపీటెడ్గా ఉన్న ఎంప్లాయీ నేమ్స్ను ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ నేమ్ ఉంది. తర్వాత ఆ ఎంప్లాయీ యొక్క కౌంట్ తీసుకుంటున్నాము గ్రూపింగ్ చేస్తూ. సో సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, కౌంట్, దానికి ఒక అలియాస్ నేమ్ తీసుకుంటున్నాము ఫ్రమ్ టేబుల్ నేమ్, గ్రూప్ బై ఎంప్లాయీ నేమ్. అంటే ఎంప్లాయీ వైజ్గా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ను డిస్ప్లే చేస్తుంది. ఇంతవరకు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, అనిల్ అనే ఎంప్లాయీ 2 times, ఆరతి 1, కిరణ్ 2, రవి 3 అని చెప్పేసి డిస్ప్లే అయింది. కానీ ఇక్కడ నాకు ఓన్లీ డూప్లికేట్స్ డిస్ప్లే చేయాలి. అంటే మోర్ దెన్ 1 కౌంట్, ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ డిస్ప్లే చేస్తే అవి డూప్లికేట్స్ రికార్డ్స్ అవుతాయి. కాబట్టి సెలెక్ట్ చేసి కౌంట్, హ్యావింగ్ కౌంట్ మోర్ దెన్ 1 ఎగ్జిక్యూట్. చూడండి, ప్రీవియస్గా 9 ఎంప్లాయీస్ ఉండే, అందులో 2 ఎంప్లాయీస్ ఒకసారి వచ్చారు, అంటే యూనిక్ రికార్డ్స్. డూప్లికేట్స్ మాత్రం ఈ 7 ఎంప్లాయీస్ ఉన్నారు. అందుకే కౌంట్ మోర్ దెన్ 1 ఉన్నది డిస్ప్లే అయిపోయింది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, రెగ్యులర్ గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో us ఫర్ మోర్ వీడియోస్.